క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనము. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో నైవేద్యములు ఎలా తయారు చేయాలో, ఏ విధంగా తయారు చేసి దేవుని యొద్దకు తీసుకెళ్ళి అర్పించాలో, ఆ నైవేద్యములు అర్పించిన దాని మీద ఏమేమి పోయాలో కూడా స్పష్టంగా నిర్గమకాండం లేవియాకాండంలో కొన్ని నియమాలు దేవుడే పెట్టాడండి ఇశ్రాయేలీయుల ప్రజలకు. ఆ నైవేద్యములు కూడా కేవలం యాజకులు మాత్రమే పంచుకోవాలని కూడా వాక్యం తెలుపుతుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో ఆ నైవేద్యములు భౌతిక సంబంధంగా సూచిస్తున్నాయి. అయితే క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆ నైవేద్యం ఏదో కాదండి, మనమే దేవునికి సజీవ యాగంగా నైవేద్యంగా చేయబడుతూ ఉండాలి. ఎన్నో రకాలుగా దేవుని యొద్ద నుంచి మేలులు, ఉపకారములు, ఆశీర్వాదములు, దీవెనలు పొందుకున్న మనము ఎంతవరకు నైవేద్యంగా మనము దేవునికి సమర్పించగలుగుతున్నాము? ఆ నైవేద్యం మీద ఉప్పు కలపాలని ఉంటుందండి. ఆ నైవేద్యం పైన ఉప్పు కలపాలని ఉంటుంది లేవియాకాండంలో. ఉప్పు దేని సాదృశ్యంగా ఉందనంటే మన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగును? అది బయట పారవేయబట్టకే కానీ దేనికి పనికిరాదు కదా అని వాక్యం చెప్తుంది. ఉప్పు అనేది చాలా శ్రేష్టమైంది. నువ్వు ఎంత రుచికరంగా వంట చేసిన దానికి రుచి రావాలంటే ఉప్పు వేస్తేనే వస్తుంది. అలానే మన జీవితాలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నైవేద్యంగా మనల్ని మనం దేవుడికి అర్పించుకునే వారంగా, అప్పగించుకునే వారంగా, సమర్పించుకునే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో మనల్ని దేవుడు కాపాడుతాడు. ఈ రోజున నైవేద్యంలో చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి అని ఈ వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరము ఆయన సన్నిధికి చేరే ముందు ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలులు, ఉపకారములు తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మనకిచ్చిన వాటన్నిటిలో కొంత భాగము దేవుని ప్రజల కొరకు, కొంత భాగము దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఎవరికైనా సరే అండి ఇవ్వగలుగుతున్నామా? ఆశీర్వదించబడిన కొలది నువ్వు ఇవ్వాలని వాక్యం చెప్తుంది. నీ కలిమి కొలది, నువ్వు దీవించబడిన కొలది నువ్వు ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది. మరి ఇస్తున్నామా? మన నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాలని ఆశగా ఉన్నాడు, కోరికగా ఉన్నాడు. అయితే ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాలని ఆయనకి సమర్పించుకున్నప్పుడు మాత్రమే అండి మనం చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతాము. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ, నైవేద్యంగా మనం చేయబడి ఆయన యొద్దకు వెళ్ళే వారంగా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదములకు కారకులుగా మనం ఉన్నట్లుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్.